హలో. సో వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ ఫర్ కంపెనీ? కంపెనీ ట్యాక్స్ రేట్ ఏంటి? ఏం చెప్పలా, ఏం చెప్పలేదమ్మా. వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ ఫర్ ది కంపెనీ? ఏం చెప్పలేదంటే నార్మల్ కేసు ఎజ్యూమ్ చేసుకోవాలి. ఏం చెప్పలేదంటే ఏ కేసు ఎజ్యూమ్ చేసుకోవాలి? నార్మల్ కేస్. నార్మల్ కేస్ అంటే డొమెస్టిక్ కంపెనీ. ఇఫ్ ద టర్న్ ఓవర్ ఈజ్ లెస్ దాన్ 400 crores, 25%. If the turnover is greater than 400 crores, that is 30%. టర్నోవర్ అనేది ఏ ఇయర్ బేసిస్లో ఉంటుందమ్మా? అదే ఏ ఇయర్ మనకు సంబంధించి. వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ ఫర్ ఫారెన్ కంపెనీ? Suppose we have a specific category of companies who can choose other rate. అంటే చూజ్ అంటే మీరు చూస్ చేసుకోవాలి, కంపల్సరీ రూల్ ఏం లేదు. యూ కెన్ చూస్ ఆప్షన్. 15% చూస్ చేసుకోవచ్చు, 22% చూస్ చేసుకోవచ్చు, 25% చూస్ చేసుకోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టర్న్ ఓవర్. సార్ ఎవరైనా 15% చూస్ చేసుకుంటారు కదా, మళ్ళీ ఏంటి 22? 15%కి ఎక్కువ కండిషన్స్ ఉంటాయి, ఎక్కువ డిడక్షన్స్ ఇవ్వడు. 22%కి కొన్ని డిడక్షన్స్ వేస్తాడు, 25కి కొన్ని. అలా కండిషన్స్ని బట్టి 15 చేసుకుంటారు ఎవరైనా, బట్ కండిషన్స్. సార్ ఇవన్నీ ఎందుకు సార్ నాకు? నేను నార్మల్ థింక్ వెళ్ళిపోతాను. ఓకే, 25 or 30 బేస్డ్ ఆన్ యువర్ టర్న్ ఓవర్. సో ఇది ఓవరాల్గా మనం డిస్కస్ చేస్తుంది మార్నింగ్ క్లాస్లో. సో వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్స్ ఫర్ హుఫ్? హుఫ్ అంటే ఏంటమ్మా? ఏఓపి అంటే హెచ్ఏఎఫ్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. బీఓఐ అంటే బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. ఏజేపీ అంటే పర్సన్లో ఎవరెవరు ఉంటారు? ఒకవేళ 5 మార్క్స్ కడిగితే రాస్తారు ఇలాగా. యాజ్ పర్ సెక్షన్ 2 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, పర్సన్ ఇన్క్లూడ్స్ ఏంటమ్మా? చెప్పండి. ఈ 7 people రాయాలి, హెడ్డింగ్ అది పెట్టాలి. యాజ్ పర్ సెక్షన్ 2 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, పర్సన్ includes. Sir, what is the difference between means and includes? ఎప్పుడైనా యాక్ట్లో డెఫినేషన్ చెప్పేటప్పుడు మీన్స్ అన్నాడు అనుకోండి, రిస్ట్రిక్టివ్. నేను ఇప్పుడు ఏది చెప్తున్నాను అదే, ఇంక తర్వాత ఫ్యూచర్లో కూడా కదిలించను, యాడ్ చేయను. ఇక్కడ మీన్స్ అన్నాడా, ఇన్క్లూడ్స్ అన్నాడా? అంటే ఏంటి? యాడ్ చేస్తూ ఉంటా. ఏజేపీ ఫస్ట్లో లేదు, తర్వాత యాడ్ చేశాడు. ఇక యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఏజేపీ ఈజ్ ద రెసిడ్యువల్ ఎంట్రీ. అంటే ఇంకేమి ఇక్కడ రాకపోతే మొత్తం అందులో వచ్చేస్తాయి అని. మళ్ళీ ఇంక
యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అందుకని ఇన్క్లూడ్స్. సో అది సార్ పర్సన్లో ఇండివిజువల్ ఉంది, ఇండివిజువల్ ట్యాక్స్ రేట్స్ చెప్పేసుకుందాం. పర్సన్లో ఫామ్ ఉంది, పార్ట్నర్షిప్ ఫామ్ ట్యాక్స్ రేట్స్ చెప్పేసుకుందాం. ఎంత పార్ట్నర్షిప్ ఫామ్ ట్యాక్స్ రేట్? అయిపోయింది. పార్ట్నర్షిప్ ఫామ్ ట్యాక్స్ రేట్ ఎంత? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు చూడండి ఎంత అది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు పాస్ పర్సంటేజ్ 2% ఉంటుందో ఆల్ ఓవర్ ఇండియా? ఇప్పుడు అర్థమైందా అమ్మా? వాడు ఇదే అడుగుతాడు, సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫామ్ అని. చక్కగా కాన్ఫిడెంట్గా 25% రాసి వస్తారు, కానీ ఆన్సర్ ఏంటో తెలుసా? 30%. దట్స్ వై 1%, 2% ఈజ్ అ పాస్ పర్సంటేజ్. ఇక్కడ ప్రాబ్లం డిఫికల్టీ కాదు, అర్థం చేసుకోలేనంత కాన్సెప్ట్ ఏం లేదు అక్కడ. అర్థం కానన్ని విషయాలు ఏం లేవు, గుర్తుపెట్టుకోలేనన్ని విషయాలు ఉన్నాయి. అర్థం చేసుకోలేని విషయాలు కాదు, గుర్తుపెట్టుకోలేని విషయాలు. అది కూడా ఇంపాసిబుల్ కాదు, పాసిబుల్. నేనేదో రైమింగ్తో చెప్తుంటే డైలాగ్ డిస్టర్బ్ చేస్తాను. పాసిబుల్ అమ్మ, మనం చదవాలి. ఓకేనా? సెకండ్ బెంచ్ వాళ్ళని నేను తర్వాత టార్గెట్ చేస్తాను. అయిపోయారు మీరు. ఒకళ్ళు మిస్ అయ్యారు మీ బెంచ్లో, ముగ్గురేనా? కాదు, సరే అమ్మ పాసిబుల్, అది చదవాలి మనం, అంతే కదా? సరే నెక్స్ట్ కంపెనీ ట్యాక్స్ రేట్ ఎంత? ఏం చెప్పలేదు. 25, 30. ఫారెన్ కంపెనీ 40%. నెక్స్ట్ AOP BOI. లోకల్ అథారిటీ ట్యాక్స్ రేట్ ఎంత? 30%. నెక్స్ట్ AJP HF. వీళ్ళందరికీ చదువుతాను, వినండి, మీరే చెప్పాలి. నార్మల్ స్లాబ్ రేట్స్ అప్లికబుల్ టు ఇండివిజువల్ ఏజ్ లెస్ దాన్ 60 years will apply. Normal slab rates applicable to the individual who has a age less than 60 years will apply. Normal slab rates చెప్పండి ఒకసారి ఫాస్ట్గా. Zero to 250, nil 250 to 250 to 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, above 10 lakhs 30%. సార్ 60 years కంటే తక్కువ నార్మల్ స్లాబ్ రేట్ అప్లై అవుతుంది హెచ్ఏఎఫ్కి, AOP BOI అండ్ AJPకి. AJP ఫుల్ ఫామ్. అండ్ ఇఫ్ ఇట్ హ్యాస్ అ కోఆపరేటివ్ సొసైటీ అని స్పెసిఫిక్గా స్టేటస్ ఉంటాయి, ఇట్ విల్ ఆల్సో కమ్ అండర్ AOP. బట్ నువ్వు కోఆపరేటివ్ సొసైటీ లాగా రిజిస్టర్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ కోఆపరేటివ్ సొసైటీ సార్? సార్ కోఆపరేటివ్ సొసైటీ మీన్స్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ హ్యాస్ రిజిస్టర్డ్ విత్ అ స్పెసిఫిక్ యాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వడ్లమూడి సైడ్ కానీ ఆర్ ఇటు సైడ్ కానీ వెళ్ళినప్పుడు గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ అంతా క్రియేట్ చేశారు. ఏంటది? సంగం డైరీ అని ఎప్పుడైనా విన్నారమ్మా? సంగం డైరీ అంటే విన్నారన్నారు. సంగం డైరీ అంటే పాలు పెరుగు వినలేదా ఇప్పుడు? సంగం డైరీ ఫార్మర్స్ అందరు గ్రూప్గా ఫామ్ అయ్యి, ఫస్ట్ అది కోఆపరేటివ్ సొసైటీ లాగా ఉండేది, ఇప్పుడు మారిపోయింది. అమూల్ కానీ నార్త్ సైడ్, మిర్చి యాడ్ విన్నారా? పోనీ మిర్చి ఫార్మర్స్ గ్రూప్గా ఫామ్ అయ్యి వాటినే కోఆపరేటివ్ సొసైటీస్ అంటారు. ఒక కామన్ కాజ్ కోసం వీళ్ళంతా ఫామ్ అయ్యి దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు కమర్షియల్గా, దాన్నే కోఆపరేటివ్ సొసైటీ అంటారు. సార్ ఇలా కోఆపరేటివ్ సొసైటీస్ ఇంకా ఎక్కడ చూస్తారు సార్ అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయమ్మా, వాళ్ళందరూ కూడా గ్రూప్గా ఫామ్ అవుతారు. ఎందుకు ఫంక్షన్స్ చేసుకోవడానికా? ఎందుకు అపార్ట్మెంట్ వాళ్ళంతా గ్రూప్గా ఫామ్ అయ్యారు? ఎందుకు? ఫర్ ది కామన్ నీడ్స్. ఏముంటాయి వాళ్ళ కామన్ నీడ్స్? వాటర్, ఇంకా లిఫ్ట్, కాంపౌండ్ వాల్, కాంపౌండ్ సెక్యూరిటీ, కాంపౌండ్ క్లీనింగ్, ఇవన్నీ. సార్ వీళ్ళకి ట్యాక్స్ రేట్ ఎంత సార్ అంటే ఫస్ట్ 10,000కి ఎంతమ్మా? 10%. నెక్స్ట్ 10,000 ఎంతమ్మా? 20%. బ్యాలెన్స్ ఎంతమ్మా?
ఇది కూడా స్లాబ్ రేట్ లాంటిదే, ఇది కూడా ఏంటమ్మా స్లాబ్ రేట్ లాంటిదే, కానీ డైరెక్ట్గా స్లాబ్లో ఉండే అమౌంట్ చెప్పేశాడు. ఫస్ట్ 10,000 ఎంతమ్మా 10%, నెక్స్ట్ 10,000. దీన్ని ఎలా చదవాలి సార్ అంటే 0 to 10,000 ఎంత 10,000 ₹1 to 20,000 ఎంత 20%, బ్యాలెన్స్ ఎంతమ్మా 30%. సో సర్చార్జ్ 7% if it total income exceeds from 1 crore to 10 crores and surcharge 12%. ఎక్కడైనా విన్నారా 7% 12%? ఎక్కడైనా విన్నారా? ఎక్కడ విన్నారు? డొమెస్టిక్ కంపెనీ సర్చార్జ్ విన్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ విల్ అప్లై. సెస్ ఎంత? ఇది కోఆపరేటివ్ సొసైటీ. చదవండి అమ్మ, వెరీ ఇంపార్టెంట్, మనకి సపరేట్ చాప్టర్ కూడా ఉంది, సపరేట్ చాప్టర్ ఉంది, అక్కడ ఇంకా డీటెయిల్గా చూద్దాం. హైదరాబాద్ క్లైమేట్కి గుంటూరు క్లైమేట్కి చాలా డిఫరెన్స్ ఉందమ్మా. వాటర్కి కూడా, వాటర్ చేంజ్ ఓవర్ వల్ల మొత్తం అసలు చేంజ్ అయిపోయింది. కోల్డ్, కాఫ్, స్కిన్ టోన్ అన్నీ చేంజ్ అయిపోయింది. అక్కడ ఉంటే ఫేర్గా ఉంటాను, వైట్గా ఉంటాను అనమాట నేను. ఇవి వచ్చగానే డల్ డార్క్ షేడ్ వచ్చేసింది. అక్కడ ఉంటే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వవు అనమాట, హ్యూమిడిటీ ఉండదు ఎయిర్లో. ఇక్కడ హ్యూమిడిటీ ఉంటుంది ఎయిర్లో. సరే, ఎక్కువ నిద్రపోతున్నా. నిద్ర రాకుండా ఉండడానికి ఏమైనా టాబ్లెట్లు ఉంటాయా? నిద్ర రాకూడదు అసలు నాకు. ఉంటాయా నిద్ర రాకుండా ఉండడానికి టాబ్లెట్? చాక్లెట్స్ తిన్నా నిద్ర వస్తుంది నాకు. నిద్ర వచ్చేస్తుంది, ఏం తిన్నా నిద్ర వస్తుంది నాకు. అది తింటూ ఉంటే నిద్ర రాదా? నాకు అసలు నిద్ర రాకూడదు, 2-3 అవర్స్ నిద్ర రావాలి. వచ్చి తిన్నా. రాత్రి నిద్రపోకూడదు నేను, కొంతసేపే పనుకోవాలి. నాకు టైం సరిపోవట్లా, ఉన్న దాంట్లో సగం టైం పనుకోవటమే సరిపోతుంది. మా హైదరాబాద్ పిల్లలైతే ఏదో టాబ్లెట్ తీసుకొచ్చారు, అయితే చూపిస్తా, వాట్సాప్ పెట్టించుకుంటా. ఆ టాబ్లెట్ వేసుకుంటే నిద్ర రాదంట. అమెజాన్లో ఉంటాయి సార్, అది ఇదని వస్తాయి, అందుకనే వేసుకోవాలి నేను. ఏదో వాళ్ళు ఎక్కడ దొరికిందంటే ఈ మెడికల్ చదివే వాళ్ళు ఎగ్జామ్స్ అప్పుడు ఆ టాబ్లెట్లు వేసుకుంటారు సార్. ఇంకా పారాయణ నారాయణ వాళ్ళు కూడా వేసుకుంటారు సార్ అని చెప్పి తీసుకొచ్చి నాకు చూపించారు. సర్లే అమ్మా ఇవి వేసుకోవద్దు, నేను వేసుకొని చెప్తాను, అప్పుడు టెస్ట్ చేసి మీరు వేసుకోండి, నేను బాగుంటే అని చెప్పాను. చెప్తా, వాట్సాప్ పెట్టాడు, ఇంకా ఇగ్నోర్ చేశా. చదివారా? నేను మిమ్మల్ని చదవమని ఇలా కబుర్లు చెప్తూ ఉంటాను అనమాట, మీరు చదువుతూ ఉండాలి పట్టించుకోకుండా. చదవండి. So what is the tax rate for cooperative society? First 10,000 10%, next 10,000 20%, balance 30%. Surcharge 7 and 12 ఎప్పుడు? Up to 1 crore nil, 1 crore to 10 crores 7%, above 10 crores 12%. Yes, 4%. ఇది అసలైన కాన్సెప్ట్ అంటే, ఇది అసలైన కాన్సెప్ట్ అంటే. మా పిల్లలు ఈ కాన్సెప్ట్ పేరుకి ఏం పెట్టారంటే, యాక్చువల్లీ ఇది ప్రతి చోట వస్తుందమ్మా. ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రతి చోట ఈ ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రీజన్ వచ్చి డిస్టర్బ్ చేసింది. అందుకని మా పిల్లలందరూ ఈ కాన్సెప్ట్కి ఏం పెట్టారంటే వచ్చిందమ్మా అది పెట్టారు. ఇది ప్రతిసారి వస్తుంది, ఇది ప్రతి క్వశ్చన్లో వస్తుంది. ఇది వచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలి, భయం ఇదంతే. అసలు ఇది వచ్చిందంటే ఆన్సర్ మారిపోద్ది. అందుకనే మా పిల్లలు దీన్ని వచ్చినప్పుడల్లా ఏమంటారంటే, అది అలా అంటారు హైదరాబాద్లో. ఇది రాగానే చాలు భయం, అసలు ఆన్సర్ మారిపోద్ది, నార్మల్గా ఉన్న ఆన్సర్ చేంజ్ అయిపోద్ది. క్వశ్చన్లో మనం
కాన్సన్ట్రేషన్గా చూసుకోవాలి ఇది ఇచ్చాడా లేదా అని. ఇచ్చాడంటే అవుట్. సో చాలా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈ కాన్సెప్ట్ పేరు ఏంటమ్మా వచ్చిందండి, అది ఈ కాన్సెప్ట్. ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమ్, అది ఆన్ చేయాల్సిన టైం వచ్చింది. ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఆన్లో ఉందా? ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమ్, ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమ్. దీన్నే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అని కూడా అంటారు. ఏంటమ్మా? న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. వాట్ ఈస్ దిస్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్, వాట్ ఈస్ దిస్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అనేది ఇప్పుడు చూద్దాం. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. కొత్తగా 2 years బ్యాక్ న్యూగా ఈ ట్యాక్స్ రెజ్యూమ్ ఫాలో అవ్వండి అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు మోడీ తాతయ్య. అంటే ఇప్పుడు ఓల్డ్ ఫాలో అవ్వాలా, న్యూ ఫాలో అవ్వాలా? ఆ మొక్క చెప్పుంటే ఏ గొడవ ఉండేది కాదు. అది చెప్పలా. కావాలంటే ఓల్డ్ ఫాలో అవ్వచ్చు, కావాలనుకున్న వాళ్ళు న్యూ ఫాలో అవ్వచ్చు, ఆప్షన్. ఇది ప్రాబ్లం. నువ్వు న్యూ ఒకటి తీసుకొచ్చి ఇంకా పాతది లేదు కొత్తది అంటే ప్రాబ్లమే లేదు. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ట్యాక్స్ రేట్స్ ఏంటి సార్? న్యూ ట్యాక్స్ రెజ్యూమ్, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అనేది ఇండివిజువల్కి ఉంటుందమ్మా. ఇప్పటి వరకు మీరు స్లాబ్ రేట్స్ చదువుకున్నారు కదా, నార్మల్ సిటిజన్, సీనియర్ సిటిజన్, సూపర్ సీనియర్ సిటిజన్. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అది రిబేట్. ఇప్పుడు కొత్తగా చెప్పబోయేది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఇండివిజువల్కి. అంటే ఏది ఫాలో అవ్వాలి సార్? అప్ టు 2,50,000 అది అలవాటు అయిపోయింది కదా అందరికీ. అది కాదంట. కాదు అంటే తీసేసాడా? లేదంట, ఉందంట. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అని కొత్త రేట్స్ చెప్పాడు. అందరు షాక్ అయ్యారు. ఏంటి ఇప్పుడు ఈ కొత్త రేట్స్ ఫాలో అవ్వాలా? లేదు లేదు, ఓల్డ్ కూడా ఫాలో అవ్వచ్చు సార్. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవడానికే మాకు చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఇది కూడా గుర్తుపెట్టుకొని ఇది కూడా అంటే ఎట్లా సార్? అందుకనే కాన్సెప్ట్ పేరు అది పెట్టింది మా వాళ్ళు. సో అంటే క్వశ్చన్లో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అని ఇచ్చినప్పుడు నువ్వు ఆ రేట్స్ ఫాలో అవుతావా, ఇప్పుడు నేను చెప్పబోయే రేట్స్ ఫాలో అవుతావా? అది నువ్వు క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి పిచ్చి పిచ్చి పేర్లన్నీ 4 పెట్టేశాడు. ఏం పెట్టాడు సార్? డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్. ఏంటంట? డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్. ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమ్. ఏంటమ్మా? alternative tax regime or tax regime में अंडर सेक्शन 115BAC సెక్షన్ పేరు ఇలా ఎలా అయినా పిలవచ్చు దీన్ని. BAC, ఏసీ అమ్మ, ఏసీ గుర్తుపెట్టుకోండి. ఏసీ సమ్మర్లో ఏం కావాలి మనకి? ఏసీ గుర్తుపెట్టుకోండి. BAC. సో ఇప్పుడు ఆ ట్యాక్స్ రేట్స్ చెప్పబోతున్నాను. మీరు ఏవి బాగున్నాయో చెప్పండి. ఓల్డ్ ట్యాక్స్ రేట్స్ బాగున్నాయా మీ క్లయింట్కి, న్యూ ట్యాక్స్ రేట్స్ బాగున్నాయో చెప్పండి. అయిపోయిందా? ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమ్ అప్లికబుల్ ఓన్లీ టు ఇండివిజువల్ అండ్ HUF. అంటే పాతది కొత్తది రెండిట్లో ఏదైనా ఫాలో అవ్వచ్చు. నువ్వు రెసిడెంట్కి అప్లై అవుతుంది, నాన్ రెసిడెంట్కి. ఎప్పటి నుంచి అంట? విత్ రెస్పెక్ట్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ 2021, 3 years బ్యాక్ నుంచి అప్లై అవుతుంది. ఏంటి సార్ చెప్పండి స్లాబ్ రేట్స్? అప్ టు 3 lakhs. అయిపోయింది ఇక్కడ వికెట్ డౌన్. అక్కడ ఎంతమ్మా? అప్ టు 2,50,000. ఇక్కడ స్టార్ట్ చేయటమే ఎలా స్టార్ట్ చేశాడు? సీనియర్ లేదు, సూపర్ సీనియర్ లేదు, ఏం లేదు, అందరికీ ఒకటే అంట. ఇక్కడ సీనియర్ కేసు తీసుకున్నాడు. అప్ టు 3 lakhs. నేను 3 lakhs to 6 lakhs, 6 lakhs to 9 lakhs, 9 lakhs to 12 lakhs,
12 lakhs to 15 lakhs, above 15 lakhs. Same for senior and super senior. ఆ రేట్స్ ఈ రేట్స్ కంపేర్ చేసి ఏ రేట్స్ బాగున్నాయో చెప్పండి. చదవండి అమ్మా, చదివి కంపేర్ చేసి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వరకు ప్రశాంతంగా ఉంది కదా, ఇప్పుడు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏముంది 0, 5, 10 ఇట్లా అయిపోతుంది. 3 టేబుల్ ఇక్కడ 5 టేబుల్ అనుకుంటా. అంతకుముందు ఉండేది తీసేశాడు, మీరు అలా షార్ట్ కట్ పెట్టుకుంటున్నారని తీసేశాడు. ఏదో షార్ట్ కట్ ఉందంట చూడండి అమ్మా. కనిపెట్టేసావా షార్ట్ కట్? లేదా? అర్రే షార్ట్ కట్ అంత కనిపెట్టండి. మా వాళ్ళు కనిపెట్టేశారు, మా వాళ్ళు చెప్తారు. ఇప్పుడు చెప్పమానండి, నిజంగా చెప్తారు. మేము వేస్ట్ అని ఒప్పుకొని వాళ్ళు చెప్తారు కాదా? సరే చెప్తారులేమ్మా. చెప్పండి నాన్న షార్ట్ కట్ అంట. కరెక్టే చెప్పు నాన్న, కరెక్టే చెప్పు. ఏంటది షార్ట్ కట్? 5, 10, 15, 20. 3 టేబుల్ 5 టేబుల్ మాకేం అర్థం కాల. మీరు చెప్పండి అమ్మా షార్ట్ కట్ ఏంటి? డిఫరెన్స్ 3 lakhs ఉందంట. మధ్యలో 25 లేదు, నువ్వు రాసేస్తావు కదా 5 పెట్టుకుంటే. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు మట్టి బుర్రా, నువ్వు చెప్పావని రాసేస్తాం. అర్థమయ్యేలా చెప్పాలి మా లాంటి వాళ్ళకి. సరే 3 lakhs ఎట్లాగో చూద్దామమ్మా. అప్ టు 3 lakhs. మళ్ళీ 3 lakhs to 6 lakhs ఎంత ఉందమ్మా డిఫరెన్స్? 3 lakhs. అరే అద్భుతం. 6 lakhs to 9 lakhs, 3 lakhs, 9 lakhs to 12 lakhs, 3 lakhs, 15 lakhs to that 12 lakhs to 3 lakhs. సూపర్. అన్ని 3 lakhs షార్ట్ కట్. స్లాబ్ అంటే ప్రతి స్లాబ్ ఎన్ని ల్యాక్స్ అమ్మా? ఇలా గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ 3 lakhs, నెక్స్ట్ 3 lakhs, నెక్స్ట్ 3 lakhs, నెక్స్ట్ 3 lakhs, నెక్స్ట్ 3 lakhs, 15 lakhs వరకు అలా గుర్తుపెట్టుకో. సూపర్. పర్సంటేజ్ 0, 5, 10, 15, 20. ఇక్కడ ఆగండి, 20 నుంచి ఎట్లా జంప్ చేయండి. ఎందుకంటే ఇక్కడ 3 lakhs లేదు. 3 lakhs ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకే 5 ఇంక్రీజ్ చేసుకుంటారండి. ఎక్కడైతే 3 lakhs లేకుండా అబోవ్ 15 lakhs ఉందో అక్కడ ఎంత రాసేయండి డైరెక్ట్గా 30. అక్కడ 3 lakhs లేదు కదా, అంతే. అది వీళ్ళు చెప్పారమ్మా, వాళ్ళే చెప్పారు, నేనే చెప్పాల. అదే షార్ట్ కట్. చదవండి అమ్మా, ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. మంచి పిల్లలు కదా, చదవండి. అక్కడే ఆ కొత్త అమ్మాయి అక్కడ ఉంది. ఓకే, చరిత్ర రాలేదు. అక్కడ గోడ దగ్గర ఒక అబ్బాయి కూర్చున్నా 2 days ఇద్దరు ఊరికి వెళ్ళారా? ఎవరిని అడిగి వెళ్ళారు? నన్ను అడిగి వెళ్ళాలి కదా. సరే, కొన్ని ఇగ్నోర్ చేయాలి మనం ముందుకు వెళ్ళాలంటే. అర్థం కదా? ర్యాగింగ్ చేద్దాం వచ్చిన తర్వాత. మా లాస్ట్ 1 minute అడుగుతా. ఇప్పుడు ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి, తడబడకుండా చెప్పాలి. ఎలా పడితే అలా అడుగుతా, ఏది పడితే అది అడుగుతా. ఫస్ట్ కూడా అడుగుతా నేను, అంతే. ఫస్ట్ నుంచి ఏదైనా అడగచ్చు. ఇప్పుడు వాళ్ళని చూడగానే నాకు ఇంపోజిషన్ ఇవ్వాలనిపించింది, రాంగ్ చెప్పించాలి, మరి అడుగుతా నేను. కోపం ఉంది, పాతకాలం పక్షి ఉంది నాకు, కక్ష అడగాలి కదా, అంతే కదా. టైమ్ అప్. టైమ్ అప్ అన్న చదువుతున్నాము. విన్నాడు. చెప్పమ్మా, న్యూ ట్యాక్స్ రిజ్యూమ్, ట్యాక్స్ రేట్స్ చెప్పు.
అయిపోయింది. 1. Above 15, 30%. నువ్వే. ఓకేనా, నేను అది అడగలా. ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్ అడిగింది నేను. రాంగ్ ఆన్సర్. ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్ ఫర్ 70 years. 70 years, 5 lakhs. Up to 5 lakhs nil. Sure. Imposition 10 times. అట్లా దొరికిపోతారు నాకు అంతే. ఆ పక్కన అమ్మాయి, ఈ అమ్మాయి, నువ్వు అమ్మ, ఈ అమ్మాయి కూడా వస్తుంది. చెప్పమ్మా నువ్వు. హెచ్యుఎఫ్ ట్యాక్స్ రేట్ చెప్పమ్మా. 1, 2, 3, 4, 5. రాంగ్ ఆన్సర్. హెచ్యుఎఫ్ ట్యాక్స్ రేట్స్ చివరమ్మా చెప్తా. అప్ టు 3 lakhs nil. అప్ టు 3 lakhs nil హెచ్యుఎఫ్ ట్యాక్స్ రేట్. అయిపోయింది. ఇంపోజిషన్ ముగ్గురు. అమ్మయ్యా ప్రశాంతంగా ఉందమ్మా. అది దొరికిపోయారుగా ముగ్గురు. నువ్వు కూడా ఎప్పుడు చెప్పగలవా అన్నీ? సరే, ఇంపోజిషన్ పడుకుని ట్రై చేద్దాం. సరే అమ్మా, వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ ఆఫ్ ఎల్ఎల్పి? అమ్మాయి ఎందుకు చెప్పింది? అమ్మాయి చెప్పింది నీకు ఇంపోజిషన్. సరే నువ్వే చెప్పాలి. సరే, వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ ఫర్ వాట్ ఈస్ ద న్యూ ట్యాక్స్ రేట్స్ ఫర్ హెచ్యుఎఫ్? మేమంతా డిస్టర్బ్ చేస్తాం, నువ్వు చెప్పాలి. అంతే మా. వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ ఫర్ ఇండివిజువల్ ఏజ్ 89 years? 89 years న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. 89 years న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. థర్టీ 30%. అది మిగతా వాళ్ళని మర్చిపోయినప్పుడు అడుగుతా. మీరు మర్చిపోతారు కదా, అప్పుడు అడుగుతా. సో ఇదమ్మా ట్యాక్స్ రేట్స్. ఏది బెస్ట్? ఏది మీరే ఇండివిజువల్ అమ్మా, ఏది సెలెక్ట్ చేసుకుంటారు? న్యూవా, ఓల్డా? న్యూవా? వై న్యూ? ఈజీగా ఉందా? నేనైతే న్యూవే సెలెక్ట్ చేసుకుంటా. రీజన్ ఏంటి? 3 lakhs వరకు ఎగ్జామ్షన్ వస్తుంది, ట్యాక్స్ రేట్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి కంపేర్ చేసుకోండి. సార్ నేనైతే న్యూవే సెలెక్ట్ చేసుకుంటా. ఎందుకు సార్? 3 lakhs వరకు ఎగ్జామ్షన్ ఉంది, బేసిక్ ఎగ్జామ్షన్ మీన్. ట్యాక్స్ రేట్స్ తక్కువ ఉన్నాయి. అక్కడ 5 తర్వాత 20 అయిపోయింది, తర్వాత ఇమీడియట్లీ 30 అయింది. ఇక్కడ 5 తర్వాత ఎంత వచ్చింది? 10, 15, 20, 30. ఏ సెలెక్ట్ చేసుకుంటారమ్మా? న్యూవే. కానీ 90% ఆఫ్ ది ఇండియన్స్ న్యూ కాదు ఓల్డే తీసుకున్నారు. మరి నువ్వేం తీసుకున్నావు? నేను న్యూవే తీసుకున్నా. అదేంటి? నాలాంటి కొంతమంది మాత్రమే న్యూ తీసుకున్నారు. ఎందుకలా?
అతను ఆ పర్సంటేజ్లు చెప్పి ఆపేస్తే అందరు నువ్వే తీసుకునేవాళ్ళం. మరి ఏం చేశాడు సార్? ఏం చేయలా, ఇదిగో ఈ డిడక్షన్స్ అన్నీ ఇవ్వనని చెప్పాడు. ఆ డిడక్షన్స్ అన్నీ ఇవ్వను అని చెప్పాడు. ఇవన్నీ రెడ్యూస్ చేయకుండా ఉన్న దాని మీద ట్యాక్స్ చేస్తాడండి. ఇవన్నీ రెడ్యూస్ చేస్తే అసలు ట్యాక్సే రాదు ఓల్డ్లో. ఇవన్నీ ఉంటాయమ్మా అందరికీ. లీవ్ ట్రాన్స్ఫర్ కన్సెషన్, హౌస్ రెంట్ అలవెన్స్ ఇవన్నీ రిడ్యూస్ చేసిన తర్వాత ట్యాక్స్ ఏమి ఉండదు మాకు. ఇదిగో ఒకటి ఉందా, ఒక డిడక్షనా, అన్ని డిడక్షన్సా? ఆ డిడక్షన్స్ ఆ కండిషన్స్ చూసి ఏం ఫాలో అవరు. అమ్మ ఈ డిడక్షన్స్ ఈ కండిషన్స్ అన్నీ అడ్జస్ట్ చేయకుండా నువ్వు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ట్యాక్స్ రేట్స్ మాత్రమే ఎక్కువ ఉన్నాయి కానీ డిడక్షన్స్ ఇస్తాడు. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే దేని మీద ట్యాక్స్ తక్కువ వస్తుందమ్మా? ఓల్డ్ న్యూవా? ఓల్డ్. మరి నువ్వెందుకు న్యూ తీసుకున్నావు? మేము బిజినెస్ పీపుల్, మాకు డిడక్షన్సే ఉండవు. మాలాంటి బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిడక్షన్స్ ఉండవు. సాలరీ పీపుల్కి, అదర్ పీపుల్కి సేవింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి డిడక్షన్స్ ఉంటాయి. మాకు సేవింగ్స్ ఏముంది, వచ్చిన డబ్బులన్నీ బిజినెస్లో పెడతాం మేము. సేవింగ్స్ ఉంటాయి. మాలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది కరెక్ట్గా. అసలు డిడక్షన్స్ వద్దంటాం మేము, మాకు లేవు కాబట్టి. కాబట్టి మాకు ఏది ట్యాక్స్ తక్కువ వస్తుంది? న్యూ. ట్యాక్స్ రేట్స్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను న్యూ సెలెక్ట్ చేసుకున్నాను. సార్ బయట వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి, ఎల్ఐసి ఉంటుంది, లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఇవన్నీ ఉంటాయమ్మా, డిడక్షన్స్ ఉంటాయి ఇవన్నీ. కాబట్టి వాళ్ళకి ఏది తక్కువ పడుతుంది ట్యాక్స్? ఓల్డ్. ఇప్పుడు నేను న్యూ చదువుకోవాలా, ఓల్డ్ చదువుకోవాలా? న్యూ చదువుకోవాలా, ఓల్డ్ చదువుకోవాలా? రెండు. ఈ డిడక్షన్స్ ఏంటి సార్ అంటే, డిడక్షన్స్ 2 టైప్స్లో ఇస్తాను. హెడ్ వైజ్ ఇస్తాను, ఓవరాల్గా ఇస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్ దగ్గర నేను అది చెప్తూ నేను ఇక్కడికి వచ్చి లింక్ చేస్తాను. ఇవన్నీ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఇవ్వరు అని. నువ్వు అప్పుడే అర్థమైపోద్ది ఇవన్నీ ఇవ్వకుండా ఇంకెందుకు సార్ అని. అందుకనే అందరూ ఏం సెలెక్ట్ చేసుకుంటారు? ఓల్డ్. ఎగ్జామ్లో మాత్రం ఓల్డ్ ఇస్తాడా, న్యూ ఇస్తాడా? ఏదైనా ఇస్తాడు. అసలు నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి అది ఓల్డా న్యూవా అని తెలియకుండా ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాడు. నువ్వు కనిపెట్టాలి అది ఓల్డా న్యూవా అని. చూపిస్తాను నేను తర్వాత. సో అందుకని రెండు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓల్డా న్యూవా అని నువ్వు కనిపెట్టడం ఒక క్వశ్చన్ అయితే, సో ఇది న్యూవా ఓల్డా అని కనిపెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేస్తారంట ఒకటి, ఓల్డ్ న్యూ రెండు. అంటే ఇప్పుడు అంత క్యాలిక్యులేట్ చేస్తే అంత యాప్ట్ ఉండదు కంపారిజన్. ఆ డిడక్షన్స్ కూడా చదువుకొని కంపేర్ చేస్తే అప్పుడు యాప్ట్గా ఉంటుంది. బట్ ఈవెన్ దో ఐ విల్ ట్రై, ఒకటి ఇవ్వటానికి ట్రై చేస్తాను. ఓల్డ్ ట్యాక్స్ regime, old tax regime, new tax regime. Gross total income, deductions. Gross total income 10 lakhs. Gross total income ఎంతమ్మా? 10 lakhs. Here deductions ఎంత సార్ అంటే 3 lakhs. టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా? సేమ్ మిస్టర్ ఏనే. ఇక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది ఇతనికి కూడా, కానీ డిడక్షన్స్ వస్తాయా? టోటల్ ఇన్కమ్ ఎంత అయిపోతుంది? క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఇన్ బోత్ ది కేసెస్. Calculate tax in both the cases.
చేయాలి అందరూ. ఓల్డ్ ఎంతమ్మా? న్యూ సార్ ఓల్డ్లో నాకు టోటల్ ఇన్కమ్ ఎంత సార్ అంటే 7 lakhs. సేమ్ పర్సన్ అమ్మా, 2 ఆప్షన్స్ టెస్ట్ చేసుకుంటున్నాడు, ఏది తక్కువ వస్తే అది తీసుకుంటాడు. 0 to 2,50,000. సో 2,50,000, 0%, 0. 2,50,000 to 5 lakhs. 2,50,000, 5%, 12,500. 5 lakhs to 10 lakhs ఎంత వస్తుంది? 2 lakhs. 20%, 40,000 టోటల్. రిబేట్ వస్తుందా? సర్చార్జ్ వస్తుందా? సెస్ ఎట్ ది రేట్ ఆఫ్ 4%. ఎంత? సార్ ఇక్కడ టోటల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది? ట్యాక్స్ రేట్స్ మీకు బెనిఫిషియల్గా ఉన్నా సరే ఇక్కడ డిడక్షన్స్ ఇవ్వడు కాబట్టి చాలా కేసెస్లో డిడక్షన్స్ ఉన్న వాళ్ళకి ఓల్డే బెనిఫిషియల్ అమ్మ. డిడక్షన్స్ లేని వాళ్ళు మాలాంటి వాళ్ళకైతే న్యూ బెనిఫిషియల్. సో చూడండి, 0 to 3 lakhs. 3 lakhs, 0%, 0. 3 lakhs to 6 lakhs. 3 lakhs, 5%, 15,000. 6 lakhs to 9 lakhs. 3 lakhs, 10%, 30,000. 9 lakhs to 12 lakhs. 1 lakh, 15%, 15,000. 60,000. ప్లస్ సెస్ ఎంతమ్మా? 4% యాజ్ యూజువల్. అవన్నీ రిబేట్ వస్తుందా? సర్చార్జ్ వస్తుందా? యాజ్ యూజువల్ రాదు. 2,400 యాడ్ చేయండి అమ్మా. ఏది సెలెక్ట్ చేసుకుంటాడు అతను? చూడటానికి ట్యాక్స్ రేట్స్ న్యూలో తక్కువ ఉంటాయి కానీ బట్ న్యూలో డిడక్షన్స్ ఇవ్వట్లా. ట్యాక్స్ రేట్స్ డిఫరెన్స్ ఉంది న్యూలో, డిడక్షన్స్ ఇవ్వము. ఇంకొక మేజర్ డిఫరెన్స్ న్యూలో ఏంటి సార్ అంటే రిబేట్. ఏంటమ్మా? రిబేట్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ వాళ్ళకి వేరు, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ వాళ్ళకి డిఫరెంట్. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ రిబేట్ ఒకసారి చెప్పండి. ఎవరికి మాత్రమే ఇస్తాం రిబేటు? ఇండివిజువల్ ఎస్ఎస్సి, రెసిడెంట్. ఇక్కడ కూడా సేమ్ అమ్మ, ఆ పాయింట్ ఏం మారలేదు. రిబేట్ ఇచ్చేది నేను ఇండివిజువల్ రెసిడెంట్కే. కానీ సెకండ్ పాయింట్ ఏంటమ్మా? ఎప్పుడు మాత్రమే ఇస్తాను రిబేట్ టోటల్ ఇన్కమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 lakhs. ఇక్కడ మాత్రం టోటల్ ఇన్కమ్ 7 lakhs. టోటల్ ఇన్కమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 lakhs. చేంజ్. ఎంతవరకు రిబేట్ ఇస్తానమ్మా? 7 వరకు. ఎవరికి మాత్రమే ఇస్తాను సార్ అంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది ఇస్తాను. నువ్వు రిటర్న్ వేసేటప్పుడు నేను న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ తీసుకుంటున్నాను అని ఆప్షన్ తీసుకున్నప్పుడే 7 lakhs వరకు ఇస్తాను. లేకపోతే ఎంత ఇస్తానమ్మా? అది 5 lakhs. ఇప్పుడు 5 lakhs తీసుకోవాలా 7 lakhs తీసుకోవాలా? నేను
5 lakhs 7 lakhs ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ వాళ్ళు 5 lakhs, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ వాళ్ళు 7 lakhs. ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే చెప్పండి అమ్మా, అక్కడ మ్యాక్సిమం లిమిట్ ఎంత, ఇక్కడ మ్యాక్సిమం లిమిట్ ఎంత, మిగతా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇంకొక డిఫరెన్స్ కూడా ఉంది, అక్కడ 5,01,000 రూపీ అయితే నేను రిలీఫ్ ఇచ్చానా ట్యాక్స్ వేసేసానా, ఇక్కడ రిలీఫ్ ఇస్తా, ఎక్స్ట్రా ఇన్కమ్ ఇచ్చేసే నువ్వు ట్యాక్స్ ఏం కట్టక్కర్లా. ఎక్స్ట్రా అమౌంట్ నీకు తక్కువ ఉందా, ట్యాక్స్ కంటే ఎక్స్ట్రా అమౌంట్ తక్కువ ఉందా, ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేసి చాలు. మార్జినల్ రిలీఫ్ అంటే అంతేనమ్మా, ట్యాక్స్ కంటే ఎక్స్ట్రా అమౌంట్ తక్కువ ఉంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయండి సరిపోతుంది, దాన్నే మార్జినల్ రిలీఫ్ అంటారు. చదువుకున్నావా లేదా? ఎక్స్ట్రా అమౌంట్ మన ఎగ్జాంపుల్లో అక్కడ 1 lakh, 1 lakh కంటే ఎంత ఎక్కువ ట్యాక్స్ ఉందో అది నువ్వు పే చేయొద్దని మైనస్ చేసి రిమైనింగ్ పే చేయమంటున్నాను. అంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చే చాలు అని చెప్తున్నట్టు మీరు డీప్గా దాన్ని అబ్జర్వ్ చేస్తే 1 lakh అంటే 1,70,620 మైనస్ 1 lakh చేస్తున్నా, ఎక్స్ట్రా ట్యాక్స్ మైనస్ ఎక్స్ట్రా ఇన్కమ్. అంటే ఏంటి, 1 lakh కంటే ఎక్కువ ఉన్నది ఏదో అది నేను తీసుకోవట్లేదు అని మీనింగ్. నీకు 1 lakh ఎక్కువ సంపాదిస్తే 1 lakh కంటే ఎక్కువ ట్యాక్స్ పడుతుందా, ఎక్కువ ట్యాక్స్ పడేది నేను తీసుకోను, 1 lakh తీసుకుంటా సరిపోతుంది. ఇక్కడ మార్జినల్ రిలీఫ్ ఉంటుంది. ఎక్కడ మార్జినల్ రిలీఫ్ ఉంటుంది అందరు చెప్పాలి, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లోనా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లోనా? సో సర్చార్జ్ దగ్గర సేమ్ అమ్మ, అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది మార్జినల్ రిలీఫ్. బట్ రిబేట్ దగ్గర ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో మార్జినల్ రిలీఫ్ ఉండదు. ఒకటోసారి రిబేట్ దగ్గర ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో మార్జినల్ రిలీఫ్ ఉండదు. రెండోసారి రిబేట్ దగ్గర ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో మార్జినల్ రిలీఫ్ ఉండదు. మూడోసారి దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. ఒకటోసారి ఏంటా ఎగ్జాంపుల్ అంటే 5,01,000 రూపీ. ఏంటా ఎగ్జాంపుల్ అంటే 5,01,000 రూపీ. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఆ 1 రూపీ వల్ల ఎక్స్ట్రా ట్యాక్స్ వస్తే ఆ 1 రూపీ ఇచ్చేసే సరిపోతుంది అంటే మార్జినల్ రిలీఫ్ ఉంది. ఎక్కడ? న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో. అమ్మయ్య రికార్డెడా? ఓకే డన్. సో టోటల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ 7 lakhs బట్ డస్ నాట్ ఎక్సీడింగ్ 7,27,720 ట్యాక్స్ ఆన్ విచ్ ఇన్కమ్ కెన్ బి ఎక్సీడెడ్ ఏమో ఇదంతా ఎగ్జాంపుల్ ఏమో, మార్జినల్ రిలీఫ్ ఇస్తాను హౌఎవర్ ఇన్ కేసులో. దాని కింద ఎలాగో ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకు తెలుస్తుంది. ఓకేనా? ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ట్యాక్స్, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి చెప్పండి ఈ కేసెస్లో అంటున్నాడు. చూద్దాం అది. ఫస్ట్ థింగ్, సరే ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ తీసుకునేటప్పుడు ఎక్కడ మార్జినల్ రిలీఫ్ వస్తుంది రిబేట్ వల్ల, ఎక్కడ రాదు. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో రిబేట్ కేసులో మార్జినల్ రిలీఫ్ ఇస్తాను నేను. ఒకవేళ నీకు రిబేట్ రాకుండా ట్యాక్స్ పడింది జస్ట్ నియర్ టు 7 lakhs అమౌంట్స్ మీదే అది కనిపిస్తుంది. ఏ అమౌంట్స్ మీదమ్మా? నియర్ టు 7 lakhs. సో మార్జినల్ రిలీఫ్ అంటే నీకు ఐడియా వచ్చేయాలి. సర్చార్జ్ దగ్గర 50 lakhs దగ్గర ఎందుకు మార్జినల్ రిలీఫ్ వచ్చింది అంటే అక్కడ సర్చార్జ్ పడుతుంది 10%. 50 lakhsకి నియర్గా ఉన్న అమౌంట్స్ మీద నీకు మార్జినల్ రిలీఫ్ వస్తుంది. 54 lakhs మీద రాదు, మళ్ళీ నీకు 51 lakhs దగ్గర వస్తుంది. ఇక్కడ కూడా మార్జినల్ రిలీఫ్ అంటే ఏ అమౌంట్స్ దగ్గరగా ఉన్నాయో వస్తాయమ్మా? 7 lakhsకి ఏదైతే నియరెస్ట్ ఇన్కమ్ ఉంటుందో, 7 lakhsకి ఏదైతే నియరెస్ట్ ఇన్కమ్ ఉంటుందో ఆ 7 lakhsకి నియరెస్ట్ ఇన్కమ్స్ మీద నీకు ఎడిషనల్ అమౌంట్ కంటే ట్యాక్స్ ఎక్కువైపోతుంది. ఎందుకు? అప్ టు 7 lakhs నీకు ట్యాక్స్ పడదు. బట్ 7,10,000 అయితే ట్యాక్స్ పడుతుంది. ఆ 10,000 ఇచ్చే సరిపోద్ది అనేది మార్జినల్ రిలీఫ్ అమ్మ. సో అది నువ్వు కనిపెట్టాలి. అందుకనే రేపు హోంవర్క్ ఏంటి సార్ అంటే 51 lakhs దగ్గర వాడు రిలీఫ్ ఎంత ఇచ్చాడనేది చూడు, నీకు ట్యాక్స్ ఎంత వేసాడో చూడు. వాడు ఏమండు మార్జినల్ రిలీఫ్ అంటే ఏంటి, ఎక్స్ట్రా 1 lakh తీసేసుకుంటాడు అంతే. ఆ ఎక్స్ట్రా 1 lakh ఏది ఉందో అది తీసేసుకుంటాడు. నీకు 1,70,000 ఆర్డ్ ఎంతో వస్తుంది ట్యాక్స్ ఎక్స్ట్రా ఇన్కమ్ మీద, 1 lakh తీసేసుకుని రిమైనింగ్ రివర్స్ చేస్తాడు. అదే మార్జినల్ రిలీఫ్ అంటే. అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్స్ట్రా ట్యాక్స్ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఎక్స్ట్రా ట్యాక్స్ ఎక్కువ ఉంటే సరే ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ చాలు, రిమైనింగ్ ఏదైతే ఉందో అది నేను తీసుకోను అని చెప్పటం. అది నువ్వు కనిపెట్టాలమ్మా, బుర్రకు అది అప్లై చేయాలి. అంతేగాని స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఎవరు చేస్తారు సార్ ఇది అంటే డిగ్రీ పిల్లోడు చేస్తాడు అలా. డిగ్రీ నాన్ ప్రొఫెషనల్ క్యాండిడేట్ విల్ సీ దట్. అంటే అతను ఆ కాన్సెప్ట్ని అలా చూస్తాడు అన్ప్రొఫెషనల్గా. ప్రొఫెషనల్ స్టూడెంట్ దాన్ని ఏంటి ఏం చేశాడు అసలు, ఆ సార్ స్టెప్స్ చెప్పాడు ఓకే ఫైన్, అసలు ఏంటి ఏం చేశాడంటే ఏం చేసేది ఏంట్రా, 1 lakh కంటే 1 lakh ఎక్కువ వచ్చినందుకు 1,70,000 ట్యాక్స్ వేస్తుంటే గవర్నమెంట్ ఏం చెప్పింది, ఆ 1 lakh ఇవ్వు చాలు, ఈ 70,000 నేను తీసుకోలే అంటాడు. ఆల్రెడీ 1,70,000 మెయిన్ స్టెప్ 1లో ఉంది కదా, 70,000 తీసేస్తున్నానంటే మీనింగ్ ఏంటమ్మా, 1 lakh మాత్రమే తీసుకుంటున్నాను అని. ఆ లాజిక్ని పట్టుకోవాలి బ్రెయిన్లో.
అలా డిఫరెంట్ వేస్లో చూడవచ్చు ఆ మార్జినల్ రిలీఫ్ అనే కాన్సెప్ట్. సో స్టెప్ 1 మైనస్ స్టెప్ 2 అని ఎలా అయినా చేయొచ్చమ్మా. ఆ మార్జినల్ రిలీఫ్ అనేదే నువ్వు ఒక 6 to 7 వేస్లో సాల్వ్ చేసుకుంటూ రావచ్చు. ఎలా సార్? ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ మాత్రమే ట్యాక్స్ క్యాచ్ చేయని ఒకలాగా. సార్ ఎక్స్ట్రా ట్యాక్స్ మైనస్ ఎక్స్ట్రా ఇన్కమ్ తీసేసి బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది టోటల్ ట్యాక్స్లోంచి తీసేసే అని ఇంకొకలాగా. ఇలా డిఫరెంట్ వేస్లో దాన్ని చూడవచ్చు. అర్థమైందా? అంటే అంత వైడ్గా నీ బ్రెయిన్ థింక్ చేయాలి, అప్పుడు నిన్ను ప్రొఫెషనల్ అంటారు. నువ్వు డిగ్రీ క్యాండిడేట్ లాగా థింక్ చేస్తూ ఆ బుర్ర పెట్టుకొని నన్ను ప్రొఫెషనల్ అనండి అంటే ఎవడండు. అండ్ ఒకవేళ జాబ్లో తీసుకున్నా నీ సర్టిఫికేట్ చూసి 2 monthsలో బయటికి పంపించేస్తారు. వాళ్ళు పంపించరు, నువ్వే వెళ్ళిపోతావు తట్టుకోలేక. అంటే నువ్వు సర్టిఫికేట్తో పాటు ఏది కూడా పెంచుకోవాలి, బుర్ర కూడా పెంచుకోవాలి, టాలెంట్ కూడా ఉండాలి. సరేలే, సర్టిఫికేట్ వస్తే నీ ఫుడ్కి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆ డబ్బులు అయితే వస్తాయి, టాలెంట్ లేకపోయినా అది వేరే విషయం. అందుకనే ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటారు చాలా వరకు ప్రొఫెషనల్ కోర్సెస్. ఎందుకంటే క్వాలిఫై అయితే మెయింటెనెన్స్ వరకు డోకా ఉండదమ్మా. ఏ సైన్లు పెట్టుకున్నా సరే నీకు మెయింటెనెన్స్ 5 lakhs వచ్చేస్తాయి ఇయర్లీ, అది డౌట్ లేదు అసలు. ఎందుకంటే ఈ సర్టిఫికేట్ లేకపోతే ఆ 5 lakhs సంపాదించడానికి నువ్వు చాలా చేయాలి. సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఆ 5 lakhs ఈజీగా వస్తాయి, నీకు టాలెంట్ లేకపోయినా వస్తాయి. బట్ ఆ 5 lakhs కోసం నువ్వు ఇంత కష్టపడక్కర్లేదు, అది నీకు తెలుసు. సో అందుకని నువ్వు డెఫినెట్లీ ఆన్ పార్ విత్ ద సబ్జెక్ట్ ఉండాలి. ఇంకొక పాయింట్, యాక్చువల్లీ మేము ఫస్ట్ క్లాస్లో చెప్పమమ్మా, ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఏంటి రెడ్ మార్క్లో ఉంది. సో ఏంటి సార్ అంటే, వీఆర్ ట్రైన్ డిఫరెంట్ కోర్సెస్ ట్రైన్ చేస్తూ ఉంటాం. సిఏ, సిఎంఏ యుఎస్ఏ, ఏసీసీఏ, ఈఏ అని అంతకు ముందు ఉండేది, సిపిఐ అని అంతకు ముందు ఉండేది. సో వైల్ కమింగ్ టు ది సిఎంఏ యుఎస్ఏ అండ్ సిఎంఏ ఇండియా, వాట్ ఎవర్ ది కేస్ మేబీ, సిఏ ఆఫ్ కోర్స్, ఏ కోర్స్ తీసుకున్నా ఇంటర్మీడియట్ కోర్స్ ఆర్ ఈ కోర్సుల్లోకి వచ్చేసి డిప్రిషియేషన్ అంటే ఏంటో తెలియని పిల్లోడు వచ్చి కూర్చుంటాడు. వాట్ ఈజ్ మెంట్ బై డిప్రిషియేషన్ అంటే తెలియదు, అసలు క్యాలిక్యులేట్ చేయడం కూడా రాదు, దాని మీనింగ్ తెలియదు, వచ్చి కూర్చుంటాడు. నో ప్రాబ్లం, ఫైన్. ఇప్పుడు ఫ్యాకల్టీ టీచ్ చేస్తున్నాడు అకౌంట్స్ క్లాసు ఆర్ ఏదైనా క్లాసు, ఎంతవరకు ఆ పిల్లోడికి అర్థమవుతుంది? తప్పెవరిది? స్టూడెంట్. బేసిక్స్ ఉండవు. ఏ ఫౌండేషన్ పాస్ అయ్యానుగా నేను, నాకు బేసిక్స్ లేవంటావా? నువ్వు ఎట్లా పాస్ అయ్యావో నాకు తెలుసు. నేను ఫౌండేషన్ బుక్లో ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పు నాకు. బేసిక్ క్వశ్చన్ అడుగుతా, చెప్పు నాకు. పాస్ అయ్యావుగా? తెలియదు నీకు డిప్రిషియేషన్ అంటే ఏంటో. నువ్వు ఫ్యాకల్టీని బ్లేమ్ చేస్తావు, నువ్వు ఇన్స్టిట్యూట్ని బ్లేమ్ చేస్తావు. అరే బయట 50 hours చెప్తే మేము ఆ టాపిక్ని 100 hours చెప్తాం, ఇక్కడ ఎక్కువ అవర్స్ తీసుకొని, అండ్ బ్యూటిఫుల్గా ఎగ్జాంపుల్ ఫ్రేమ్ చేసి చెప్తాం మేము. నువ్వు ఇంకొక స్టెప్ వేస్తే చాలు, అది వేయక మళ్ళీ మేము చెప్పేదానికి ఇట్లా కాదు అట్లా, బయట విను, నీకు తెలిసింది. సార్ ఎవరు సార్ మమ్మల్ని పొగిడేది? టార్గెట్ అకాడమీకి బాగుంది, ఇక్కడ కోచింగ్ బాగుంది అని మమ్మల్ని పైకి లేపింది ఎవరు సార్? ఇంత చిన్న వయసులో ఈ ఇన్స్టిట్యూట్ పెట్టేసి పైకి లేపిందంటే రెగ్యులర్ స్టూడెంట్స్ కాదు, ఆల్రెడీ బయట కోచింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చి మా టీచింగ్ విని, అరే అక్కడ ₹1,00,000 కట్టాంరా, ఇట్లా చెప్పలేదు మాకు, అసలు తెలియలేదు ఇలా కాన్సెప్ట్ అని వాళ్ళు విని ఇట్ ఈస్ ఫార్ బెటర్ అని చెప్పేసి కామెంట్స్ పెట్టి మౌత్ టాక్ చేసి మౌత్ పబ్లిసిటీ చేసి మమ్మల్ని ఇక్కడికి దాకా లేపారు. ఒక టీవీ యాడ్ లేదు, ఒక బ్యానర్ లేదు, ఒక పాంప్లెట్ లేదు, ఏం లేదు. హైదరాబాద్లో పెట్టాను, క్లాస్ ఫిల్, సరే మౌత్ టాక్, మౌత్ పబ్లిసిటీ. మరి రెగ్యులర్ క్యాండిడేట్ ఏమన్నాడు సార్ మిమ్మల్ని? అది అర్థం కావట్లేదు, ఇది అర్థం కావట్లేదు. ఎప్పుడు తెలుస్తుంది? వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్తే తెలుస్తుంది మేమేం చెప్పాం, వాళ్ళు ఏం చెప్పారని. నువ్వు డైరెక్ట్ డిప్రిషియేషన్ అంటే ఏంటో తెలియదు, వచ్చి కూర్చుని క్లాస్లో నువ్వు అది అర్థం కాదు, నీకేం అర్థం కాదురా, నీకేం అర్థం కాదు. అదే నేను చెప్పేది. ఆ మొక్క నేను చెప్తే నీకు వినపడట్లా, నీకేమీ అర్థం కాదు, ఎందుకంటే నీకు బేసిక్స్ లేవు. ఇంకొకళ్ళకి స్పెల్లింగ్స్ రావు, ఇంగ్లీష్ నాలెడ్జ్ రాదు. ఇప్పుడు నేను చదివిన ఆ పారాగ్రాఫు రాదు, ఇంగ్లీష్ రాదమ్మా. ఒక పదం ఇంగ్లీష్ది చదవలేడు, ఒక సెంటెన్స్ చదవలేడు, మీనింగ్ తర్వాత దేవుడు ఎరుగు, సెంటెన్స్ చదవలేడు, మీనింగ్ తర్వాత సంగతి. ప్రొఫెషనల్ కోర్స్ నువ్వు గడగడ ఫ్యాకల్టీ చెప్పకుండా పేజ్ మొత్తం చదివి మీనింగ్ తెలుసుకోగలిగితే చెప్పేదే ఈ కోర్సు. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్? ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు నువ్వు? ఎస్ఏ అంటే ఈ పర్టికులర్ థింగ్స్ అన్నీ నీకు నేను ఇంగ్లీష్ మీనింగ్తో సహా పదం చదివి ఎక్స్ప్లెయిన్ చేయాలి, చేస్తా. నాకు అంత ఓపిక ఉంది, నాకు అంత టాలెంట్ కూడా ఉంది.
5 years కూర్చో నా దగ్గర, సిఎంఏ ఇంటర్ 5 years ఫీజు కట్టు, ఇయర్లీ 60,000, 5 years కూర్చో. నేను 5 years లాంగ్ టర్మ్ సూపర్ లాంగ్ టర్మ్ బ్యాచ్ చెప్తాను. ఒక్కొక్క వర్డ్ చెప్తా, ఒక్కొక్క పదం చెప్తా, ఒక్కొక్కటి మీనింగ్ చెప్తా, డైలీ చెప్తాను. అప్పుడు నీకు పర్ఫెక్ట్ ఉంటుంది. అంత టైం ఉందా? నువ్వు వస్తావా అసలు 5 years నేను చెప్తా కానీ రావుగా. శివమ్మ, ఇవి చాలా హార్డ్గా ఉంటాయి, హార్ట్ టచింగ్గా ఉంటాయి ఇవన్నీ. అందుకని ఫస్ట్ డెమో క్లాసుల్లో ఈ క్లాసులో మేము చెప్పాం. కానీ పేరెంట్స్ దగ్గర మాత్రం నేను అడ్మిషన్ తీసుకున్న మాత్రం గ్యారంటీ చెప్తా. అలా చెప్పి పంపించిన వాళ్ళు ఎంతమందో అడ్మిషన్ తీసుకోము. ఈ అబ్బాయికి ఎగ్జామ్ పెట్టాం. యాక్చువల్లీ నిన్న ఒక అడ్మిషన్ వచ్చింది ఫౌండేషన్. అకౌంట్స్ అడిగితే ఏదేదో చెప్తున్నారు, ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారంట, పైపైన చెప్తే చాలంట. సరే అండి, ఒక ఎంట్రీ అడిగాం, సేల్స్ ఎంట్రీ అడిగాం, మా క్యాష్ సేల్స్ ఎంట్రీ అడిగాం. ఆల్రెడీ సిఏ ఫౌండేషన్ కోచింగ్ అయిపోయిందంట, అటెంప్ట్ కూడా ఇచ్చారంట, జస్ట్ ఫెయిల్ అంట. క్యాష్ సేల్స్ ఎంట్రీ అడిగాము, చాలా టైం ఇచ్చాము, చెప్పలా. పేరెంట్స్కి అలా చెప్పుకున్నాడు, ఫ్యాకల్టీకి కూడా అది చెప్తాడు ఏంటి? పైపైన కోచింగ్ ఇవ్వాలా, డీటెయిల్ కోచింగ్ ఇవ్వాలా? డీటెయిల్ కోచింగ్ ఇవ్వాలా. అసలు కోచింగ్ ఇచ్చినా అర్థమవుతుందో లేదో తెలియదు. ఎందుకంటే వాళ్ళందరూ ఒక ట్రాన్స్లో ఉన్నారు, మాకు అన్నీ వచ్చు అని. ఫ్యాకల్టీలే సరిగ్గా చెప్పట్లేదని. నీకు ఎప్పుడైతే రాదు, నేను జీరో, నేను పప్పు సుద్దని, నాకు అసలు ఏం బుర్ర లేదు అన్నప్పుడు కూర్చుంటే బెంచ్ మీద ఒక లేనప్పుడు ఉంటే పర్లేదు, అప్పుడు నువ్వు ఏదో ఒకటి నేర్పించగలం. మేము అరే నాకు అన్నీ వచ్చి ఏం అర్థం కావట్లేదు అంటే నీకు అసలు ఏం అర్థం కాదురా, నీకేం రాదు. నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? నీకు చెప్పాలంటే నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలి. అది రియలైజ్ అవ్వరు వీళ్ళు. బాబు మీ బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నాలెడ్జ్ కూడా లేదు, 10th క్లాస్ నాలెడ్జ్ కూడా లేదు ఇన్ఫ్యాక్ట్ అనేది రియలైజ్ అయితే వాళ్ళు ఏదో ఒకటి చేయొచ్చు. ఏమైంది సార్ ఎందుకు అది రియలైజ్ అవ్వకపోతే అంటే డబ్బులు వేస్ట్ అయిపోతాయి అమ్మ. అక్కడక్కడ తిరిగి 3-4 lakhs ఖర్చు పెట్టేస్తారు కానీ కోర్స్ అవ్వదు. ఏ డిగ్రీయో ఏదో ఒకటి పట్టుకుంటారు, ఇక పెళ్ళి లేదు, అది ఈ కోర్స్ లేదు ఏం లేదని పెళ్లి చేసి పంపిస్తారు అంతే, అంతమించేం లేదు. ఎంతమందిని చూసాం? ఇంతమందిని చూసాను 10 years నుంచి అలా కేసెస్. సో దట్స్ వై ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ సార్. మేము యాక్చువల్లీ నేను రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా ఆ రోజు ఫీడ్బ్యాక్లో చెప్పాను ఇదంతా. మేము ఏదైతే చెప్తున్నాము, మీరు ఏదో అనుకుంటారు సార్ క్లాస్ ఇంటే అయిపోయింది పాస్ అది ఇది అని. నమ్మొద్దమ్మా, అస్సలు నమ్మొద్దు ఈ మాటలు. ఎవరైతే ఈ మాటలు చెప్తారో సార్ క్లాస్ ఇంటే పాస్, సార్ క్లాస్ ఇంటే 60, మా స్టూడెంట్సే చెప్పారు, మా దగ్గర వచ్చిన వాళ్ళే చెప్పారు, అస్సలు నమ్మొద్దమ్మా. నిజంగా 60 వచ్చినోడు నేను చెప్పిన దాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి చాలా చదివి చాలా సమ్స్ చేస్తే 60 వచ్చినాయి అని చెప్పడు. నేను ఫౌండేషన్ వేసాను, నేను ఒప్పుకుంటా. ఆ ఫౌండేషన్ వల్ల అతను చదవగలిగాడు, ఓకే ఫైన్. అతను ఆ వర్క్ చేసింది కనపట్ల, ఈ ఫౌండేషనే కనపడుతుంది, దీనివల్లే అతను చదవగలిగాడు అని అనుకుంటున్నాడు కాబట్టి అతను అలా చెప్తున్నాడు అమ్మ. బట్ నేను వేసిన ఫౌండేషన్ 40%. దాని మీద అతను బిల్డింగ్ కట్టాడు, 60% బిల్డింగ్. ఫౌండేషన్ లేకపోతే ఆ బిల్డింగ్ ఉండదు కాబట్టి అతనికి ఆ ఫౌండేషన్ అంత గట్టిగా కనిపిస్తుంది. కానీ బట్ నేను 40% మా క్లాసెస్ అండి. నువ్వు ఇంటికి వెళ్ళి కూర్చొని రూమ్కి వెళ్ళి గట్టిగా చదివితేనే ఆ 60 మార్క్స్. అది ఎవరు చెప్పరు మీకు, నిజానికి అదే ఫ్యాక్ట్. మా ఎంత పెద్ద నేనని కాదమ్మా, ఎంత టాప్ ఫ్యాకల్టీ అయినా, హై ఎండ్ ఫ్యాకల్టీస్ అయినా, మీరు కావాలంటే మీ సీనియర్స్ క్వాలిఫై అయిన వాళ్ళని ఫైనల్లో ఉండి 2-3 attempts ఇచ్చిన వాళ్ళని అడగండి, చెప్తారు క్లాసెస్ ఎంతవరకు అని. 40% అవి ఊరికే క్లాసెస్ విని పాస్ అయిపోవడం అనేది అబద్ధం. కాకపోతే క్లాసెస్ ఈజ్ ద ఫౌండేషన్, అది మటుకు చెప్పగలను నేను. యూ హ్యావ్ టు వర్క్ 60%, ఇట్ ఈస్ ఓన్లీ 40%. సో అది ఓవరాల్ థీమ్. దట్స్ వై మీరు కంపల్సరీ అది దృష్టిలో పెట్టుకోవద్దమ్మా, ఏదో క్లాసెస్ వింటే పాస్, నేను కంపల్సరీ పాస్ అయిపోతాను క్లాసెస్ వింటే అనేది. ఇదిగో ఇలాంటివన్నీ ట్రై చేయాలి నువ్వు. సో ఇది నేను ఓన్గా ఫ్రేమ్ చేసిన ఎగ్జాంపుల్స్ అమ్మా, కంపారిజన్. అంటే ఇప్పుడు ఈ అమౌంట్స్లో నువ్వు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ట్రై చేయాలి, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ట్రై చేయాలి. ఎక్కడ మాత్రమే మార్జినల్ రిలీఫ్ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అమ్మా, 7 lakhsకి దగ్గరగా ఉంది. అంటే 7 lakhs నుంచి 7,27,770 వరకు మార్జినల్ రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ ఉందంట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అమ్మా? 7 lakhs నుంచి 7,27,000. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశా 50 lakhs, 51 lakhs. 51 lakhs దగ్గర మార్జినల్ రిలీఫ్ వస్తుందా? సర్చార్జ్ వల్ల, ఏదైనా వల్ల, అది రిబేట్ వల్ల, సర్చార్జ్ వల్ల. ఎవరైనా చెప్తారేమో సార్ 50 lakhs నుంచి ఇదిగో ఈ అమౌంట్ వరకు మాత్రమే మార్జినల్ రిలీఫ్ వస్తుంది, ఇది దాటిన తర్వాత రాదు అని ఎవరైనా చెప్తారేమో కనిపెట్టి అనుకున్నా నేను.
ఇక్కడ నేను రాశాను, అందుకని మీరు ఎలాగ చెప్పలేరని. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మాత్రమే మార్జినల్ రిలీఫ్ వస్తుందంట, 7 lakhs నుంచి 7,27,770 అనే అమౌంట్ వరకు మాత్రమే ఈ గ్యాప్లో వచ్చే వాటి మీద మాత్రమే సర్చార్జ్ వస్తుంది, దీని తర్వాత ఉన్న దాని మీద రాదు. అలాగే 50 lakhs దగ్గర సర్చార్జ్ సంబంధించి ఎవరైనా చెప్తే చెప్పండి అమ్మ, ట్రై చేయండి. అంటే ఏ అమౌంట్ ఈజ్ ద లాస్ట్ అమౌంట్, అక్కడ నుంచి దాటితే మీరు చేస్తారు ఒక క్వశ్చన్ 54 lakhs 56 lakhs, అక్కడ మార్జినల్ రిలీఫ్ రాదు. 51 lakhs మీద వస్తుంది కానీ 54 lakhs దగ్గర రాదు. మనం ఒక ఎగ్జాంపుల్ చేసాం, 53 సంథింగ్ ఏదో అమౌంట్. వాట్ ఈస్ ద లాస్ట్ అమౌంట్ అనేది కనిపెట్టరండి మీరు. చూద్దాం ఎలా కనిపెడతారు. ఇక్కడైతే నేను ఆల్రెడీ కనిపెట్టేసా. ఎంత అంటమ్మా, 7 lakhs నుంచి 7,27,770 లోపు ఉన్న అమౌంట్స్ వరకు. సో అలా సార్ ఇక్కడ 7,27,000 కాబట్టి ఇక్కడ రిలీఫ్, మార్జినల్ రిలీఫ్ వస్తుందా రాదా? వస్తుంది. 5,10,000 మార్జినల్ రిలీఫ్ వస్తుందా రాదా? ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ వస్తుందా రాదా అమ్మ? రాదు. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో అసలు ట్యాక్సే ఉండదు. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో అసలు ట్యాక్సే ఉండదు. ఎందుకు ట్యాక్స్ ఉండదు? ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో అయితే 5 lakhs వరకే కదా ట్యాక్స్ ఉండదు. 5,10,000 మీద మార్జినల్ అసలు ఆలోచించొద్దు. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో మార్జినల్ రిలీఫ్ అనే కాన్సెప్ట్ ఉందా? నేను ఆ క్వశ్చన్ అడగానే అసలు కాన్సెప్ట్ లేదు సార్, అక్కడ మార్జినల్ రిలీఫ్ కాన్సెప్టే లేదు సార్ అని స్ట్రైక్ ఆఫ్ చేసేయాలి. మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్ అనేది ఏ అమౌంట్కి సంబంధించి? 7 lakhs. సరే, అది నేను ఇప్పుడు మహా అయితే క్లాస్లో ఏం చెప్పగలను అంటే ఈ 5 lakhs మీద ట్యాక్స్ ఎంత ఇదంతా మీకు క్యాలిక్యులేట్ చేయించగలను, ఇదిగో ఇప్పుడు చేసిన ఎక్స్ప్లెనేషన్ చేయగలను. కానీ దానికి సంబంధించి డీప్ లాజిక్ ఏదైతే ఉందో అది నా బ్రెయిన్లో చాలా ఉంటుంది. అది యాజ్ ఇట్ ఈజ్ నీ బ్రెయిన్లోకి కన్వే చేయటం చాలా కష్టం. ఏదో మాటల ద్వారా, కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా, నెంబర్స్ ద్వారా కొంతవరకు 40% వరకు ఎక్కించాను నేను, ఐడియా వచ్చింది నీకు. కానీ నువ్వు కూర్చొని నువ్వు ఇంకొకసారి డీప్గా దాన్ని చూస్తే 100% లాజిక్ నీ బ్రెయిన్లో ఉంటుందమ్మా. ఆ డిఫరెన్స్ నువ్వు ఐడెంటిఫై చేసినప్పుడు కాన్సెప్చువల్ బ్యూటీ అంటే ఏంటో తెలుసు. ఓకే, సార్ చెప్పింది ఇదేనా అని. సార్ బాగానే చెప్పాడు, బాగానే అర్థమైంది కదా అంటే నీకు అర్థమైంది అంతే. కానీ కాన్సెప్ట్ మీద హై అండ్ గ్రిప్ రాలా. హై అండ్ గ్రిప్ ఎప్పుడు మాత్రమే వస్తుంది? ఇలాంటి అమౌంట్స్ ఇంకా 2-3 తీసుకుని నువ్వు చేసినప్పుడే. నేను ఏదో ఒక 5-6 ఇచ్చాను అంతే, నువ్వు తీసుకో ఒక 2-3 అమౌంట్స్. అలా సర్చార్జ్ దగ్గర కూడా తీసుకో. అసలు మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్ అంటే ఏంటని ఒక వైడ్ థింకింగ్ చేయి. ఎక్కడైతే హార్స్నెస్ ఉంటుందో అంటే ఎక్స్ట్రా అమౌంట్, ఎక్స్ట్రా ఇన్కమ్ కంటే ఎక్స్ట్రా ట్యాక్స్ ఎక్కడ ఉంటే అక్కడ వచ్చేస్తుంది మార్జినల్ రిలీఫ్, ఎక్సెప్ట్ రిబేట్ ఇన్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్. ఎక్సెప్ట్ రిబేట్ ఇన్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్. అది కాకుండా రిమైనింగ్ అన్ని చోట్ల వస్తుంది. అలా వచ్చే స్కోప్ ఎక్కడుంది? సర్చార్జ్ దగ్గర. ఇంకెక్కడుంది? ఇదిగో ఇక్కడ రిబేట్ దగ్గర, ఈ రెండింటి దగ్గర. ఓకేనా? రిబేట్ అండ్ సర్చార్జ్ దగ్గర ఆ స్కోప్ ఉంది. కాకపోతే ఒకటి ఎక్సెప్షన్ ఇచ్చాం, రిబేట్ ఇన్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్. సరే, స్టార్ట్ చేయండి అమ్మా మీరు. ఈ పర్టికులర్ అమౌంట్స్కి 1, 2, 3, 4, 5, 6 ఈ అమౌంట్స్కి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ట్యాక్స్ ఎంత, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ట్యాక్స్ ఎంత చెప్పండి క్యాలిక్యులేట్ చేసి.
ఫస్ట్ వన్ రెండు చేద్దాం. యాక్చువల్లీ రెండిట్లోనూ ట్యాక్స్ నీళ్ళు వస్తుంది, బట్ అది ప్రూవ్ చేయాలి. సో క్వశ్చన్ నెంబర్ ఎంత? 13నా? క్వశ్చన్ నెంబర్ 13. ఇక్కడేమో ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ చేద్దాం, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ చేయండి నాతో పాటు మీరు కూడా. ఫస్ట్ వన్ ఎంత మా అమౌంట్? 5 lakhs. Slab amount, rate, tax. Slab amount, rate, tax. Slab amount, rate, tax. ఇక్కడ టోటల్ ఇన్కమ్ 5 lakhs. ఇక్కడ కూడా టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా? 5 lakhs. ఒక నిమిషం స్లాబ్ దగ్గర రాస్తున్నాను. జీరో టు 2,50,000. 2,50,000. 0%, 0. 2,50,000 1 rupee to 5 lakhs. 2,50,000 5%, 12,500. యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 12,500 ఇస్ ద ట్యాక్స్. రిబేట్ వస్తుందా రాదా? ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో రిబేట్ వస్తుందా రాదా? రిబేట్ అండర్ సెక్షన్ 87A ఏంటమ్మా? లీస్ట్ ఆఫ్. ఏంటి ఆ లీస్ట్ ఆఫ్? 100% ఆఫ్ ట్యాక్స్. దేంతో కంపేర్ చేయాలి చెప్పాలి అందరూ? దేంతో కంపేర్ చేయాలి? మ్యాక్సిమం అమౌంట్తో కంపేర్ చేయాలి. మ్యాక్సిమం అమౌంట్ ఎంత? మ్యాక్స్ లిమిట్ 12,500తో కంపేర్ చేయాలి. విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ అంటే ఎంతమ్మా? 12,500. తీసేయండి, ఎంత వస్తుంది? 0. ఇక్కడ వరకు రాయండి. మా 0 to 3 lakhs ఇక్కడ ఎంతమ్మా? 3 lakhs. 0%, 0. 3 lakhs 1 rupee to చెప్పాలి 6 lakhs. 3 lakhs 5% ఎంత? 3 lakhs వస్తుందా? 2 lakhs వస్తుంది. 2 lakhs 5% ఎంత? రిబేట్ వస్తుందా రాదా? రిబేట్ సెక్షన్ నెంబర్ అదే ఉంటుందా, చేంజ్ అవుతుందా? రిబేట్ అండర్ సెక్షన్ 87A లీస్ట్ ఆఫ్. %% ఆఫ్ ట్యాక్స్ 10,000. ట్యాక్స్ 10,000 అమ్మా. 100% ఆఫ్ ట్యాక్స్ ఎంత? 10,000. ఆర్ బి మ్యాక్సిమం లిమిట్ ఎంత ఇక్కడ? 25,000. విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ అంటే ఏది వస్తుందమ్మా? 10,000 వస్తుంది. 0. ట్యాక్స్ ఎంతమ్మా? 0. ట్యాక్స్ లయబిలిటీ.
అయిపోయింది ఫస్ట్. సెకండ్ వన్ టోటల్ ఇన్కమ్ ఎంత? 5,10,000. స్లాబ్ అమౌంట్, రేట్, ట్యాక్స్. ఇక్కడ కూడా సేమ్. స్లాబ్ అమౌంట్, రేట్, ట్యాక్స్. టోటల్ ఇన్కమ్ 5 lakhs. 5,10,000. 0 to 2,50,000. 2,50,000. 0%, 0. 2,50,000 to 5 lakhs. 2,50,000. 2,50,000. 5%, 12,500. 5 lakhs to 10 lakhs. 10,000. 20%. ఎంతమ్మా ఇక్కడ? 32,000. ఎంత చూడండి క్యాలిక్యులేషన్. 14,500. ఏ కంపెనీ అమ్మా క్యాలిక్యులేటరు? సిటిజనా? బాగా మంచిగా వస్తుంది క్యాలిక్యులేషన్. మంచి క్యాలిక్యులేటర్. రిబేట్ వస్తుందా రాదా? ఎందుకు రాదమ్మా రిబేటు? మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. 10,000 ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే ట్యాక్స్ ఎంత ఎక్స్ట్రా వచ్చింది? వన్ కంపేర్ టు 5 lakhs ట్యాక్స్ ఎంత ఎక్స్ట్రా వచ్చింది? 14,500. నిజంగా రిలీఫ్ ఇచ్చుంటే, ఇక్కడ కానీ రిలీఫ్ ఇస్తే ట్యాక్స్ ఎంత వేయాలి? ట్యాక్స్ ఎంత వేయాలి? చూసారా? ఇదే నేను ఎందాక దాకా తిట్టింది మిమ్మల్ని. నీకు బుర్ర లేదు అంటానికి ఇదే ప్రూఫ్. నిజంగా మార్జిన్ రిలీఫ్ వస్తే ట్యాక్స్ ఎంత వస్తుంది ఇక్కడ? సార్ నిజంగా మార్జిన్ రిలీఫ్ వస్తే ఇక్కడ ట్యాక్స్ 10,000 వస్తుంది సార్. 14,500, 10,000 ఎక్స్ట్రా ఇన్కమ్, ఈ రెండింటికి డిఫరెన్స్ రిలీఫ్ ఇస్తాను. ఆ 4,500 తీస్తే 10,000 ట్యాక్స్ కట్టు చాలు. అదే మార్జిన్ రిలీఫ్ అంటే. నువ్వు ఎక్స్ట్రా ఇన్కమ్ ట్యాక్స్ కట్టు స్వామి చాలు, దానివల్ల నీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వల్ల 14,500 వస్తుంది. అది మార్జిన్ రిలీఫ్ అనేది నీకు అర్థం కాలేదు అసలు. నువ్వు స్టెప్స్ బట్టి కొట్టావు, ఎగ్జామ్లో చేస్తావు. ఎవడైనా పిల్లోడు వచ్చి మార్జిన్ రిలీఫ్ అంటే ఏంటన్నా అని అడిగితే స్టెప్ 1 రా, స్టెప్ 2 రా, స్టెప్ 3 రా అని చెప్తావు నువ్వు. నీకు బుర్ర లేదు రా అంటాడు వాడు. పెద్దోడిని రా అంటాడంటే అంటాడు. ఇప్పటికైనా తెలుసుకో, అక్కడ మార్జిన్ రిలీఫ్ వస్తే ఆ 10,000 ఎక్స్ట్రా ఉంది కదా అది కట్టేసి వెళ్ళిపో అంటాడు. అదే మార్జిన్ రిలీఫ్ అంటే. ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంత వచ్చింది? వన్ కంపేర్ టు 5 lakhs ఎంత వచ్చింది ఎక్స్ట్రా ఇన్కమ్? 10,000. ఎక్స్ట్రా ట్యాక్స్ ఎంత? 0 to 14,500 ఎక్స్ట్రా వచ్చింది సార్. నేను సంపాదించింది 5 lakhs కంటే ఎక్కువ 10,000 కదా. నాకేమో 5 lakhs దగ్గర 0 ట్యాక్స్ వస్తుంది, ఇక్కడేమో 14,500 వస్తుంది. ఆ 10,000 ఏదో ఇచ్చేస్తా తీసుకెళ్ళిపోండి సార్ అంటాడు గవర్నమెంట్. దీనివల్ల ఇతనికి ఎంత లాభం అమ్మా? 4,500. గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది. ఆ 4,500 వద్దులేనా అన్న, ఆ 10,000 కట్టు చాలు అంట. ఆ 10,000 అంటే ఏంటి? ఎక్స్ట్రా ఇన్కమ్. అదే కదా నువ్వు చేసేది. ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంతమ్మా? 10,000. ఎక్స్ట్రా ట్యాక్స్ ఎంత నాన్న? 0 నుంచి దీన్ని కంపేర్ చేస్తే 14,500. ఎక్స్ట్రా ట్యాక్స్ మైనస్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంతమ్మా? 4,500. దట్ ఈస్ రిలీఫ్. అది తీసేసి రిమైనింగ్ కట్టు అంటే ఎంత కడతావు నువ్వు? అది తీసేస్తే ఎంత వస్తుంది నీకు? 10,000. నువ్వేమో 0 అంటావు. దాని మీనింగ్ ఏంటంటే ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఎంత అంత కట్టు చాలు అంటాం. సరే ఎక్స్ట్రా అమౌంట్, ఎక్స్ట్రా ఇన్కమ్ కంటే ట్యాక్స్
ఎక్కువ ఉందా తక్కువ ఉందా అంటే తక్కువే ఉంది, అయితే ట్యాక్సే కట్టు. ఎక్స్ట్రా అమౌంట్గా మా ఈ రెండిట్లో whichever is లీస్ట్ కట్టినాను నువ్వు గవర్నమెంట్కి. ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంత నాన్న ఇది 10,000. ఇక్కడ ఎంతమ్మా whichever is లీస్ట్ ఏది ఉందమ్మా 10,000 కట్టి వెళ్ళిపో ఇంకా. సార్ ఒకవేళ ఇదే కేసులో నెక్స్ట్ అదే క్వశ్చన్, ఎక్స్ట్రా ఇన్కమ్ కంటే ట్యాక్స్ తక్కువ ఉంటుంది, అప్పుడు నువ్వు ఎక్స్ట్రా ఇన్కమ్ కడతావా ట్యాక్స్ కట్టేసి వెళ్ళిపోతావా? అది కాకపోతే నీకు అంత బుర్ర ఉంటుందో లేదో అని చెప్పేసి నేను స్టెప్స్ ఫ్రేమ్ చేశా. ఈ లాజిక్ అంతా మనం వాడికి ఎగ్జామినర్కి చెప్పాలి కదా, అందుకని ఆ స్టెప్స్ ఆ 4,500 తీసేసి రిమైనింగ్ కడతాము అని. నువ్వు ఇప్పుడు రిలీఫ్ అప్లై చేస్తే నీకు ఎంత ట్యాక్స్ వస్తుంది అంటే 10,000 వస్తుంది ట్యాక్స్. ఎంత వస్తుందమ్మా 10,000. అంటే సింపుల్గా దాని మీనింగ్ ఏంటంటే, సార్ ఎక్స్ట్రా నీకు ఎంత ఇన్కమ్ ఉంది వన్ కంపేర్ టు 5 lakhs, వన్ కంపేర్ టు 5 lakhs ఎక్స్ట్రా ట్యాక్స్ ఎంత పడింది సార్? నాకు వచ్చిందేమో 10,000, పడిందేమో 14,500. సరే ఒక పని చేయి 10,000 కట్టి వెళ్ళిపో. దాన్ని సింబాలిక్గా స్టెప్స్ వేసావంతే. నువ్వు ఆ స్టెప్స్ నీట్గా కూర్చొని 1-2 సార్లు చూసుకుని బ్రెయిన్లో లాజిక్ ఫీడ్ చేసుకోవాలి. ఈ లాజిక్ నేను ఇప్పటికీ 5 or 6 times చెప్పున్నా. ఇందాక అరిచి చెప్పాను, ఇప్పుడు అరిచి చెప్తున్నా. అయినా సరే ఎక్కదమ్మా బ్రెయిన్కి. లాజిక్ అనేది నువ్వు చూస్తేనే అర్థమవుతుంది. నువ్వు ఇంకొకసారి చూడు, మళ్ళీ వెళ్ళి మార్జినల్ రిలీఫ్ ఇంకో 2-3 sums నువ్వు ఓన్గా చేయి. నేను 51 lakhs తీసుకున్నా, నువ్వు 50 lakhs 5,000 తీసుకో, 50 lakhs 2 lakhs తీసుకో, 50 lakhs 1,05,000 తీసుకో. అలా ఒక అమౌంట్స్ తీసుకుని చేయి, నీకు అర్థమైద్ది ఓన్గా. ఓకే రైట్, ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైతే ఉందో అది తీసేసుకుంటుంది గవర్నమెంట్. 50 lakhs వరకు ట్యాక్స్ కట్టేసేసాయి నార్మల్గా, ఆ ఎక్స్ట్రా ఎంత వచ్చిందో అది యాడ్ చేసి కట్టేసే అంటుంది గవర్నమెంట్. ఇక్కడ అప్ టు 5 lakhs జీరో కదా, జీరో. సో అక్కడేంటి అప్ టు 50 lakhs ట్యాక్స్ ఎంతో కొంత ఉంటుంది కదా, అది కట్టేసి దానిపైన ఏదైతే వచ్చిందో ఆ పైన అమౌంట్ ఆర్ దానివల్ల వచ్చే ట్యాక్స్ ఈ రెండింటిని కంపేర్ చేసి ఏది లిస్ట్ అయితే అది కట్టు. అది ఇంకో మెథడ్ అమ్మ. చాలామంది అలా కూడా చేస్తారు. ఏంటి 50 lakhs వరకు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ఎక్స్ట్రా అమౌంట్, ఆ ఎక్స్ట్రా అమౌంట్ వల్ల వచ్చే ఎక్స్ట్రా ట్యాక్స్ ఈ రెండింటిలో లీస్ట్ తీసుకెళ్ళి యాడ్ చేస్తారు ఆ 50 lakhs ట్యాక్స్కి. అలా కూడా చేస్తారు. అంటే లాజిక్ని ప్యూర్గా ఇంప్లిమెంట్ చేయటం ఆ మెథడ్. ఆ మెథడ్లో ఏంటమ్మా, నువ్వు ఏదైతే లాజిక్ ఉందో అది ప్యూర్గా ఇంప్లిమెంట్ చేయటం. ఆ ప్రాసెస్లో చాలామంది స్టూడెంట్స్కి ఆ లాజిక్ అర్థం కాదు కదా. ఏది 50 lakhs ఏంటి, 50 lakhs అబోవ్ ఇన్కమ్ మీద దానివల్ల వచ్చే ట్యాక్స్ ఏంటి, గందరగోళంగా ఉంటుంది. అందుకని మనం ఆ స్టెప్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఒక పంచే దీని మీద ట్యాక్స్ ఫైండ్ అవుట్ చేయి, దాని మీద ట్యాక్స్, ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఒకటి తీసుకొచ్చాం పిక్చర్లో. ఓకేనా? ఇక్కడ రిబేట్ ఇస్తానా ఇవ్వనా? నేను అసలు ఇవ్వను. దీనివల్ల మనకి ట్యాక్స్ ఎంత పడుతుందమ్మా చెప్పండి? ట్యాక్స్ ఎంత పడుతుంది దీనివల్ల? 14,500. ఇక్కడ హార్ష్నెస్ ఉంది, ఏముంది హార్ష్నెస్, కానీ నేను రిలీఫ్ ఇవ్వను. ఇస్తానా ఇవ్వనా? ఇవ్వను. కానీ ఇక్కడ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో 7 lakhs పైన ఎంతైతే ఉంటుందో అక్కడ హార్ష్నెస్ ఉంటే రిలీఫ్ ఇస్తావా ఇవ్వవా? ఏంటి రిలీఫ్ అంటే, ఎక్స్ట్రా ఇన్కమ్ వల్ల ఏదైతే నీకు ట్యాక్స్ ఎక్కువ వస్తుందో అప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసి లీస్ట్ కట్టేసాయి అంటారనే రిలీఫ్ అంటారు. అక్కడ కూడా అంతే. 50 lakhs మీద ట్యాక్స్ ఎంత, 50 lakhs పైన ఇంకో 1 lakh వచ్చింది నీకు, దానివల్ల ట్యాక్స్ ఎంత ఇంక్రీజ్ అయింది. సో ఒక పంచే ఆ ఇంక్రీజ్ అయిన ట్యాక్స్ ఈ 1 lakh కంపేర్ చేసి ఈ రెండింటిలో లీస్ట్ కట్టేసాయి యాడ్ చేసి. అంటే నీకు అడిషనల్ ఇన్కమ్ వల్ల ఎక్కువ ట్యాక్స్ వస్తుందా, 1 lakh ఎక్కువ సంపాదిస్తే ట్యాక్స్ 1,70,000 పడిద్దమ్మా. ఎక్స్ట్రా ట్యాక్స్ ఎంత పడిద్దమ్మా? 1,70,000. అంటే ఇంకో 70,000 ఎక్స్ట్రా కట్టాలి నేనే. వద్దు సార్ ఈ 1 lakh తీసుకెళ్ళిపోండి అని ఇస్తున్నా గవర్నమెంట్. నాకు ఈ 1 lakh వద్దు తీసుకెళ్ళిపోండి అని ఇచ్చేస్తున్నా గవర్నమెంట్. అర్థమైందా మీకు? నాకు ఈ 1 lakh వద్దు అసలు, తీసుకెళ్ళిపోండి. ఆ 1 lakh ట్యాక్స్ వేస్తుంటే ఇంకా 70,000 ఎక్స్ట్రా ఇస్తున్నా నేను, ఆ 1 lakh తీసుకెళ్ళిపోండి అని ఇవ్వటాన్ని మార్జినల్ రిలీఫ్ అంటారు. సో ఇన్కమ్నే ఇచ్చేస్తున్నా, నాకు ఇన్కమే వద్దు అసలు అని. సరే ఇక్కడ అలా రిబేట్ ఏం లేదు, అట్లా సీన్ ఏం లేదు. నాకు ట్యాక్స్ కట్ 14,500. సెస్ ఉంటుందమ్మా, సెస్ చెప్పండి. సెస్ సార్ ఇంకా నాకు మార్జినల్ రిలీఫ్ ఒక లాజిక్ ఏం అర్థం కాలేదు. ఏం పర్లా, నీకు స్టెప్స్ ఉన్నాయి కదా, అది ఫాలో అయితే ఆన్సర్ వచ్చేస్తుందమ్మా. కానీ లాజిక్ అనేది ఎగ్జామ్లో చెప్పాల్సిన అవసరం లేదు. బట్ వేరే వాళ్ళు ఎవరైనా అడిగితే చెప్పాలి కదా. నువ్వు ఎవరైనా పిల్లోడు వచ్చి నీ జూనియర్ ఇచ్చి అడిగాడు, అన్న ఏంటన్నా మార్జినల్ రిలీఫ్ అంటే స్టెప్ 1 రా, స్టెప్ 2 రా, స్టెప్ 3 రా అనకూడదు. ఎక్స్ట్రా ఇన్కమ్ వల్ల వచ్చే ఎక్స్ట్రా ట్యాక్స్ ఎక్కువ ఉంటే నీకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఇచ్చేయమంటుంది గవర్నమెంట్ అని చెప్పడాన్ని మార్జినల్ రిలీఫ్ అంటారు. ఎంత నాన్న క్యాలిక్యులేషన్ చెప్పండి? 580నా? 2 యాడ్ చేయండి అమ్మా, ఎంత వస్తుంది?
15,080 కరెక్టేనా ఇది? మిగతాది హోంవర్క్ చేసుకొస్తారా మీరు? న్యూ ఓల్డ్ ఒకే ఒక చోట ఆగండి అమ్మా, రిలీఫ్ వచ్చే చోట మాత్రం ఆగండి, జస్ట్ చేయండి. ఇక్కడ మాత్రం ఏది నేను రౌండ్ ఆఫ్ చేశాను కదా, అక్కడ మార్జినల్ రిలీఫ్ వస్తుంది, అక్కడ మీరు స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఆర్ లాజిక్ ఫాలో అయినా పర్లేదు. లాజిక్ ఏంటి? ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంత ఉందమ్మా? 27,000, కానీ ట్యాక్స్ ఎంత? 700 పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది? 27,000 కడతావా, 27,700 కడతావా, 27,000 కట్టేసి. అర్థమైందా? సో విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ కట్టేసి. చాలా సర్చార్జ్ దగ్గర ఏముంటుందంటే మీకు ఏదైతే 50 lakhs ఉందో దాని మీద కూడా ట్యాక్స్ ఉంటుంది కదా, దానికి యాడ్ చేయాలి. ఇక్కడ 0 ఉంది కాబట్టి మీకు క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది మార్జిన్ రిలీఫ్ అనేది, ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. అందుకని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లాజిక్ని. నీకు 50 lakhs దగ్గర ఎస్టాబ్లిష్ అవ్వదు అంతగా, ఎందుకంటే ఆల్రెడీ 50 lakhs మీద ట్యాక్స్ ఉంటుంది కాబట్టి నీకు అంతగా ఎస్టాబ్లిష్ కాదు ఈ లాజిక్ అనేది. ఇక్కడ క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది చూడు నీకు లాజిక్. మార్జినల్ రిలీఫ్ అనే కాన్సెప్ట్ లాజిక్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది, ఎందుకంటే 7 lakhs వరకు 0 ఉంటుంది కదా ట్యాక్స్. సో అందుకే అక్కడే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా ఈ లాజిక్. అంటే అక్కడ 50 lakhs మీద ఆల్రెడీ ట్యాక్స్ అమౌంట్ ఉంటుంది కాబట్టి నీకు అది ఎక్స్ప్లెయిన్ చేసినా అంతగా ఎక్కదనమాట. ఇక్కడ క్లియర్గా ఎక్కుతుంది నీకు. ఓకే ఇదా, ఓకే ఎక్స్ట్రా ఇన్కమ్, ఎక్స్ట్రా ట్యాక్స్, ఉద్యోగి లీస్ట్ కట్టమంటున్నాడు ఇదే అని. కావాలంటే చూడు అక్కడ నీకు 27,700 వస్తుంది, కానీ నువ్వు ఎంత కడతావు? 27. ఎక్స్ట్రా ఇన్కమ్ ఇచ్చేస్తున్నా తీసుకెళ్ళిపోని. యాక్చువల్లీ 50 lakhs దగ్గర కూడా అదే చేస్తాను, 1 lakh ఇచ్చేస్తావు తీసుకెళ్ళిపోని. కాకపోతే ఆల్రెడీ 50 lakhs మీద ట్యాక్స్ ఉంటుంది కాబట్టి దానికి 1 lakh యాడ్ చేస్తావు కాబట్టి అంతగా సిగ్నిఫికెన్స్ ఉంటుంది అక్కడ. సో ఇక్కడ కరెక్ట్గా వస్తుంది అనమాట. అందుకని నెక్స్ట్ క్లాస్లో 7,27,000ది నార్మల్ మెథడ్లో చేయకూడదు, స్టెప్స్ ఫాలో అవ్వాలి. స్టెప్స్ ఫాలో అవుతూ ఒకటి చేద్దాం, ఇంకొక మెథడ్ చేద్దాం, ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకెళ్ళిపో అనేలాగా చేద్దాం. ఓకేనా? బట్ స్టెప్స్దే ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సో ఎక్కడి వరకు చేస్తారు? 7 lakhs వరకు చేస్తారు హోంవర్క్. 7 అయిపోయిందా? అవన్నీ చేసేసారా? ఎంతమంది చేశారమ్మా అన్నీ? ఆ స్టెప్స్ చేయలేదు. రేపు అయినా, రేపు లేదు కదా క్లాసు, రేపు వీకెండ్ ఉందా మీకు? ఉంది. క్వశ్చన్ పేపర్ ఇచ్చా నేను, ది మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇచ్చానమ్మా టీటీలో. సర్చార్జ్ కాదు, సర్చార్జ్ మీద ఇవ్వాల. అన్నీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని లింక్ చేసి ఇట్లా లింక్ చేసి ఇచ్చానమాట కలిపేసి. అసలు అది ఏ కాన్సెప్ట్ అని కనిపెట్టడానికే సగం టైం పట్టింది. అన్నీ అప్లై అవుతాయి దానికి. డిఫికల్ట్ క్వశ్చన్ ఇచ్చా, 5 marks 5 marks 2 క్వశ్చన్లు ఇచ్చా. 5 marks 5 marks. ఏమో నేను చెప్పను, క్వశ్చన్ పేపర్ని లీక్ చేయనమ్మా నేను ఎప్పుడు. 10 marks కమ్మా. ఎన్ని మార్క్స్కి? 10 marks. వేరే సబ్జెక్ట్స్ సార్ వాళ్ళు వేరే ఇస్తారు, నేను మాత్రం 10 marks పెడతా ప్రతి వీకెండ్. చూద్దాం ఎంతమంది రాస్తారు. మీ క్వశ్చన్ పేపర్లు నేను క్లాస్లో చదువుతా తీసుకొచ్చి. అక్కడ వేస్తా, పేరు పెద్దగా రాసి అక్కడ వేస్తా. మీరే అట్లా అనుకుంటే గ్రూప్ 2 వాళ్ళు ఆడిటింగ్ థీరీ వాళ్ళే అక్కడ వేసి చదువుతారు, నేను ఏం రాశారా వాళ్ళే రాస్తారు ఒక్కొక్క క్లాస్లో. బ్రేక్ తీసుకోండి అమ్మా, టైం అయిపోయింది, 10 minutes. నా క్లాస్ ఎన్నింటి వరకు? 1 hour అదేంటి మరి మీరేం మాట్లాడలేదు ఏంటమ్మా? సరే ఇప్పుడు ఎవరి క్లాస్ చెప్పలేదు నాకు అసలు, నేనేదో మర్చిపోయి. ఈరోజు బ్రేక్ లేకుండా చేశాను అన్నమాట నేను. సర్లే ఎవరి దగ్గర బిస్కెట్ ప్యాకెట్లు అయిన ఉంటే పంచుకొని తినేదండి అమ్మా. సరే ఒక 2 minutes బ్రేక్ తీసుకున్నాండి, ఫాస్ట్గా వచ్చేయండి. రేపటి నుంచి నాకు బ్రేక్ అయినా, నా క్లాస్ టైం అయినా, జనరల్గా క్లాస్లో పిల్లలు నేను ఎంత సీరియస్గా మాట్లాడుతున్నా ఫస్ట్ ఆపుతాడు పిల్లడు, నీ టైం అయిపోయింది అంటాడు. నిజం, హైదరాబాద్ వీడియోస్ రికార్డింగ్ చూడండి. రూపేష్ అని ఆ అబ్బాయి డ్యూటీ ఏంటంటే నా టైం అయిపోయినప్పుడు మనస్ నాకు చెప్పలేదు నా క్లాస్ అయిపోయింది 4:30. అదే అట్లా జనరల్గా అట్లాగే ఉంటాను నేను. 4:30కి నన్ను పంపించేయండి క్లాస్ అయిపోతే, ఓకేనా? సరే అమ్మా, బ్రేక్ ఒక 2 minutes ఇవ్వాలి, బ్రేక్ తీసేసుకోండి.